అంటే కాంగ్రెస్కి ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఒక గాలి అనేది వచ్చింది కదా, అవును. రూరల్ ప్రాంతాల్లో కావచ్చు, అవును. అది కొంచెం వర్కౌట్ అయి ఉండొచ్చు కదా. లేదండి, ఇక్కడ మనం లోకల్లో ఎప్పుడైతే అందుబాటులో ఉంటామో ఒక ఇంట్లో తల్లిదండ్రులకు తెలుసు పిల్లలు ఎట్లా అని, అట్లాగే నా ఊరు నా కన్నతల్లి లాంటిది, నన్ను కొడుకులాగానే ఆదరిస్తారు అందరూ. కాబట్టి నేనేంటనేది వాళ్ళకి తెలిసి కూడా నేను మా గురువు గారు గండయ్య గారు యథార్థం, ఆయనే నాకు రాజకీయ గురువు, ఆయన ఎలా ఉన్నారో నేను అలాగే స్వార్థం లేకుండా ముందుకెళ్తాం. కాబట్టి వీళ్ళైతే బెనిఫిట్ చేస్తారు అని నమ్మే వేశారని నేను అనుకుంటా. ఎస్, మీరు అన్నట్టు స్టేట్ మొత్తము అది మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారి కష్టం, సీనియర్స్ అందరి కష్టం, హైకమాండ్ నిర్ణయించిన ప్రకారము ఆ ఇచ్చిన 6 పథకాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా రెండోది ఇప్పుడు పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కూడా చేసిన మోసాలు కానీ ప్రజలకు అందలేని పథకాలు కానీ అవన్నీ లోపాల వల్లనే మమ్మల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.